తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారని, వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని ధర్మసింధు, నిర్ణయసింధు, చతుర్వర్గ చింతామణి, తిథితత్వము అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించాలి. బలిచక్రవర్తి 3 అడుగుల నేల వామన రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అడిగినప్పుడు 1 అడుగు ఆకాశంలో, ఇంకొక అడుగు భూమి మీద ఉంచిన తర్వాత 3వ అడుగు బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి త్రివిక్రముడిగా రాక్షసుల యొక్క అహంకారాన్ని తొలగింపజేసినటువంటి ఆ వామనమూర్తిని ధ్యానం చేసి అర్చన చేసే రోజే వామన ద్వాదశి. వామన ద్వాదశి రోజు ఎవరైతే పెరుగు దానం ఇస్తారో వాళ్ళు సంపూర్ణంగా వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులవుతారు. అందుకే ఈరోజు తప్పకుండా పెరుగు దానం ఇవ్వాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేశాక ఒక శ్లోకం చదువుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు గొడుగు పాదరక్షలు దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. భూలాభము గృహలాభము కలగటానికి, సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి, ఇంటి నిర్మాణంలో వచ్చేటటువంటి ఆటంకాలను అధిగమించడానికి కూడా ఈరోజు వామన ద్వాదశి సందర్భంగా వామన రూపంలో ఉన్న విష్ణువుని స్మరించుకుంటూ ఓం త్రివిక్రమాయ నమః అని వీలైనన్ని సార్లు పఠించాలి. ప్రధానంగా మాత్రం ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టాక వామనమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ శ్లోకం పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. శ్లోకం చదువుకోండి, అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.